జగిత్యాల పట్టణ ప్రజలకు మరియు మా 5th వార్డు ప్రజలందరికీ నమస్కారం. నిన్ననే గౌరవనీయులు పెద్దలు మన సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే గారు అయినటువంటి సంజయ్ కుమార్ గారిని నిన్న కలవడం జరిగింది. సార్ కలిసిన తర్వాత మాట్లాడిన తర్వాత పూర్తిగా అసలు సార్ మనస్తత్వం ఏంటిది, సార్ యొక్క గొప్పతనం ఏంటిది అనేది నాకు అర్థమైపోయింది. తన చెప్పిన మాటల విధానం ఏంటంటే, జగిత్యాల డెవలప్మెంట్ కావాలన్నా, పట్టణం కావచ్చు, జగిత్యాల నియోజకవర్గం కావచ్చు, డెవలప్మెంట్ కావాలంటే మనకు అధికార పార్టీ ఉంటేనే తొందరగా సాధ్యమయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో, సరే కొంతమంది నన్ను తిట్టవచ్చు, ఇంకొంతమంది విమర్శించవచ్చు. నా ఒక్కనికి ఇబ్బంది అయితే కానీ జగిత్యాల ప్రజలకు మాత్రం నేను ఇబ్బంది కలిగించవద్దు అనే ఉద్దేశంతో తను త్యాగం చేసి మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మనకు రావాల్సిన నిధులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటి గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. బిడ్డ, నా కొరకు నాకేం అవసరం, నాకు ఒక్కగానొక్క బిడ్డ, పెళ్ళి అయిపోయింది. నేను ఎన్నో లక్షల కోట్ల రూపాయలు చూసిన వ్యక్తిని, ఎకరాల కొద్ది భూములను చూసిన వ్యక్తిని. నాకు అవిట మీద ఆశయం లేదు. కేవలం మీ యొక్క అందరి డెవలప్మెంట్ కొరకు, మీరందరూ బాగుపడాలనే ఉద్దేశంతో సారు ఆ పార్టీలోకి వెళ్ళాలని చెప్పడం జరిగింది. అప్పుడే మాకు అర్థమైపోయింది సార్ యొక్క మనస్తత్వం ఏందని. దయచేసి ఇప్పటి నుండి సంజయ్ కుమార్ గారిని ఎవరైనా విమర్శించే వాళ్ళు ఉంటే తప్పుగా భావించకండి. మన కొరకు ఆయన త్యాగం చేసి మరి 4 మాటలు పడడానికి కూడా సిద్ధమై కూడా మనల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చింది. కాబట్టి దయచేసి మనందరం కలిసి ఉందాం. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ పెద్దలు జీవన్ రెడ్డి గారు వారి సలహాలతోటే పోదామనే మాటనే మాట్లాడుతుంది తప్ప మనది ఒక వర్గం అని ఎప్పుడు కూడా ఒక్క విషయం కూడా చెప్పిన దాఖలాలు లేవు. కాబట్టి దయచేసి మీరు కూడా అందరూ అర్థం చేసుకుని అందరం కలిసి ఉండి సంజయ్ అన్న వెంట ఉందాం, జీవనన్న గారి సూచనలు తీసుకుందాం, మనందరం కలిసికట్టుగా ఉందామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం. జై కాంగ్రెస్, జై సంజయ్ అన్న.